మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఒక బ్రేకింగ్ వచ్చింది సార్, ఇది ఒకటి చూద్దాం, ఎందుకంటే ఇది మీరు చెప్పాల్సిందే. బిగ్ బ్రేకింగ్, కవిత సంచలన ఆరోపణ. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్ చేశారు. ఓకే, ఆరోపణ చేశారు. తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని ప్రశ్నల వర్షం కురిపించారు. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు ఊరిలో తనపై ప్రతాపం చూపుతున్నారని మీడియాతో చిట్చాట్లు బగ్గుమన్నారు. ఇంటి బిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమవుతుందని నిలదీశారు. తాను జైలుకి వెళ్ళినప్పుడు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వారించారని వివరించారు. సార్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీలో ఎలయన్స్ కాకుండా ఎలయన్స్ కాదు ఐడెంటిటీ పోతుంది, బార్గెనింగ్ పోతుంది కనుక ఎలయన్స్ 60-60 70-50 రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈయన ఆఫర్ ఇస్తే ఏదైతుందో వాళ్ళకు డబ్బులు ఉన్నాయి పుష్కలంగా, డబ్బులు నేను పెట్టుకుంటా అనగలుగుతాడు, రేజ్ చేయగలుగుతాడు. ఇద్దరం కలిస్తే పవర్ వస్తుంది అనేది వాళ్ళకు ఉంటుంది. ఏ సర్వేలు చూసినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఆ రెండు కలిసినాక హాట్ కేక్. మీరు అనొచ్చు 2014లో తెలుగుదేశం ఉంది కలిస్తే నష్టమైంది, కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది, దాని వ్యతిరేకత ఏదైతుందో ఖచ్చితంగా 2014లో ఆ పరిస్థితి లేదు కదా, కాంగ్రెసే అధికారంలో ఉండే కదా. ఇక్కడ కొట్లాడినప్పుడు కాంగ్రెస్ సీటుతో ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉండే 10 ఏళ్ళు ఉండే కదా కాంగ్రెస్ అధికారము. సో అందుకోసం ఏదైతుందో ఆ అవకాశం ఉందంటారు. కానీ మెర్జ్ అనేది కాదు. ఆమెకు ఎందుకు కోపం ఉంది? నేను జైలుకు పోయినా, నాకు వాయిస్ ఇయ్యలే, నాకేదో పైరవి చేయలే, తర్వాత నేను జైలుకు పోయిన తర్వాత అన్నీ ఓడిపోయినాము, క్యాండిడేట్లను కూడా కరెక్ట్ సెలెక్ట్ చేయలేదు, ప్రచారం ఏదైతుందో ఓన్లీ ఈవినింగ్ ఒక సభ తప్పితే ఏదైతుందో కేసీఆర్ గారు లేదు, కాన్స్టిట్యున్సీకి ఒకటే కదా సార్ ఈవినింగ్, అది సీట్ మీటింగ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సీరియస్ ఎలక్షన్ కొట్లాడలే అనే భావన, దాంతో బీజేపీకి బెనిఫిట్ అయింది. తర్వాత బీజేపీ మీద మొన్న రజతోత్సవ సభలు కానీ జనరల్ కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో ఏదో ఇద్దరికి జరుగుతుంది. అది మొన్ననే చెప్పింది కదా బీజేపీని మనం అటాక్ చేయలేదు. అందుకోసం ఏదైతుందో దేర్ ఈజ్ ఛాన్స్, కానీ మెర్జ్ అనేది ఇంపాసిబుల్. బీఆర్ఎస్ మెర్జ్ చేసే క్వశ్చనే లేదు. ఎలయన్స్ జరిగేది 3.5 సంవత్సరాలకు, ఎలయన్స్ జరిగే ఛాన్సెస్ 99.9 ఉంది. మెర్జ్ మాత్రం చేయడు, ఎందుకంటే దాని ఐడెంటిటీ పోతుంది కాబట్టి చేయడు. బీఆర్ఎస్ పార్టీ చేస్తే బార్గెన్ పోతుంది సార్. నీ చేతులు ప్రెసిడెంట్ ఇయ్యడు కదా, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేతులు కదా బీఫామ్లు. నువ్వు అప్పుడు మళ్ళీ నీ సీట్ల బార్గెన్ నువ్వు చేయనప్పుడు ఎలయన్స్ ఉంటే ఎంతైతే బార్గెన్ ఉంటుందో, పార్టీ ఐడెంటిటీ ఉంటేనో ఈ ఐడెంటిటీ పోతుంది. ఇంకోటి నువ్వు నీ ఓన్ మేనిఫెస్టో కూడా నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఏమైంది అక్కడ, బీజేపీ దాంట్లో పార్టిసిపేట్ కాదు కదా, వాళ్ళ ఓన్ ఎజెండా ఉంటుంది కదా, అందుకోసం వాళ్ళ ఎజెండా. సో ఆమె ప్రెడిక్షన్ ఏదైతుందో మెర్జ్ అనేది కాదు, మెర్జ్ అనేది కాదు. ఆ ఛాన్స్ దేర్. కవిత ఇస్ 100%, 99.9 ఏదైతుందో రాబోయే రోజుల్లో కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్ని ఎదుర్కొనాలంటే బీజేపీ మనం ఒంటరిగా పోటీ చేస్తే మనకు క్రాస్ కావు, ఒక 40-35 కావు, ప్రభుత్వం ఫామ్ చేయలేము అనుకుంటే దే విల్ అది, లేదా ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేసుకొని కొన్ని సీట్ల మీద అడ్జస్ట్మెంట్, ఎన్నికలైన తర్వాత ఆ కలిసి కూటమి ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఏమాత్రం అనమాట. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.